శిబిరం ఏర్పాటు చేశారు. రాజయోగిని ప్రకాశమణి దాది 18వ పుణ్యస్మృతి సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఖమ్మంలోని రామాలయం వీధిలో ఈ శిబిరం నిర్వహించారు. ఇవాళ రేపు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. దాదాపు 1,00,000 యూనిట్ల రక్తం సేకరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు వివరించారు. ఓం శాంతి. నా పేరు రాజయోగిని రమాదేవి. ఈరోజు జాతీయ రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో సోషల్ వింగ్ తరపు నుండి ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం భారతదేశం, నేపాల్ కలిసి మనం ఇంత పెద్ద 1,00,000 యూనిట్ల యొక్క రక్తాన్ని సేకరిస్తున్నాము. ఇప్పుడు ఎంతో అవసరము అనేసి మనందరం కలిసి ఇప్పుడు దాకా 50,000 యూనిట్ల కంటే పైననే ఈ యొక్క రక్తం అనేది కలెక్ట్ అయింది. అంటే ఎన్నో యూనిట్లు కలెక్ట్ చేశాము. ఇంకా ఈ 2 రోజుల్లో కూడా మొత్తం 1,00,000 కంటే ఎక్కువ యూనిట్లు కలెక్ట్ చేద్దామని అనుకున్నాము. అందరికీ కూడా తలసేమియా, క్యాన్సర్, ఎన్నో యాక్సిడెంట్స్, ఎందుకంటే ఇది మృత్యు ప్రపంచం. ఈ మృత్యు ప్రపంచంలో ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఎంతమందికి రక్తం అవసరం. అన్నదానం, వస్త్రదానం, ధనదానం, విద్యాదానం కంటే గొప్పదానం అయిపోయింది ఈరోజు రక్తదానం. ఇది ఎంతో అవసరం. ములుగు జిల్లా